ఆకాశమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనుకు మునుపు నేను ఉత్తరమిచ్చదును, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 24వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న తన కృప చొప్పున, తన చిత్తము చొప్పున నీకు చక్కని భరోసా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటనగా, తన బిడ్డలకు దేవాది దేవుని యొక్క ఇష్టము ఈ భూమిపై నెరవేర్చవలనని కోరుకునే నీ బ్రతుకులో దేవుని చిత్తము ఎట్లా ఉండబోతోంది, ఎట్టి రీతిగా తన సంకల్పములను నీ పట్ల దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు, నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు వేడుకొనక మునుపు నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎందుకంటే వారు వేడుకొనక మునుపు, ఎవరు వారు అనగా, ఎవరైతే తన కృప చొప్పున ఏర్పాటు చేయబడి తన నామ మహిమ కొరకు, ఘనత కొరకు అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన మార్గములో జీవిస్తూ ఉంటారో వారి కొరకు దేవుని ఏర్పాటు ఎట్లా ఉంది అంటే, ఇట్టి రీతిగా ఉంది. నేస్తమా, దేవుని చిత్తములో బ్రతకాలని ఆశిస్తూ ఉన్నావా? ఈ దినాన్న ఈ వాక్కు నీ కొరకే, నీతోనే నీ దేవాది దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. నీవు వేడుకొనకు మునిపే నీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నారు. దేనిని గుర్చైనా నీవు దేవుని సన్నిధిలో అడగాలని అనుకుంటూ ఉన్నావు. దేవునికి తెలుసులే, నేను అడగక్కరలేదు అని నీవు అనుకుంటూ ఉన్నావు. నిజమే, నీ ఆలోచన సరి అయినదే. నీవు అడగక మునిపే నీ అక్కరలు ఎరిగిన దేవుడు నీ దేవుడు అయ్యున్నారు, నీ తండ్రి అయ్యున్నారు, నీ పక్షాన ఉన్నారు. నేస్తమా, నీకు అనుగ్రహిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. నీవు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ కష్టాలు చెప్పుకోవాలని చూస్తూ ఉన్నావా? నేస్తమా, మనుషుల దగ్గరికి వెళ్ళి నీ ఇబ్బందులను గురించి చెప్తే నీకు సహాయపడతారని ఆశిస్తూ ఉన్నావా? అక్కరలేదు, ఆ పని నీకు ఏమీ అక్కరలేదు. ఎందుకంటే నీవు మనవి చేయుచుండగా నేను ఆలకించే దేవుడనై ఉన్నాను, ఆలకించే తండ్రినై ఉన్నాను, నీ పక్షాన ఉన్నానని నీ దేవాది దేవుడి దినాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆయన పాదముల చెంత నీ ప్రతి సమస్యను కూడా ఆయనకు విన్నవించుకో. అడగక మునిపే అక్కరలెరిగిన దేవుడు నీవు అడిగినచో తప్పక ఆలకించే దేవుడై ఉన్నారు. కనుక మాట్లాడాలి అనుకుంటే, నీ కష్టము చెప్పాలి అనుకుంటే నీ దేవుని పాదముల చెంత చెప్పు. ఆయనే నీకు సమయానుకూలముగా ప్రత్యుత్తరమును అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నారు. నేను ఉత్తరమిచ్చదను, నీవు అడగక మునిపే. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, దేవునిపై ఆనుకో, దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ బ్రతుకులో చేయబోయే ఆశ్చర్య కార్యముల కొరకు ఆశతో ఎదురు చూడు. దేవుడు ఈ క్షణమే నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను, విజయములను నీకు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. మీ పాదములు బట్టి ప్రాధేయపడుచున్నాము రాజా. ఆయన పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమునివ్వండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం నేను టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. పుట్టినరోజు, వివాహములు, వివాహదిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.